థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే టాసిల్స్ కానీ లేకపోతే ఆ, గొంతుకు సంబంధించిన డిసీజెస్ ఎందుకు వస్తాయి? థ్రోట్ చక్ర బ్లాక్ అవ్వడం వల్ల. మీరు నోటి నుంచి ఏదైతే మాట్లాడతారో అదే తదాస్తు అవుతుందని మీకు తెలుసు కదా. సో మనం మాట్లాడే దాన్ని బట్టి అది రిసీవ్ చేసుకుంటుంది. మన యొక్క ఇన్నర్ చైల్డ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. సో మనం ఏది మాట్లాడితే అది ఉంటుంది కాబట్టి మనం మాట్లాడేటప్పుడు చాలా అద్భుతంగా మాట్లాడాలి, అవునా? సో ఇ- మనం ఎప్పుడు కూడా ఏది మాట్లాడినా పాజిటివ్ వర్డ్స్ తో మాట్లాడితేనే అది కరెక్ట్ గా ఫుల్ఫిల్ అవుతుంది. సో మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ గా మాట్లాడండి. ఎప్పుడైతే మన థ్రోట్ చక్ర అనేది బ్లాక్ అవుతుందో అప్పుడు మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏది మాట్లాడడానికి, మన నోటి నుంచి ఏదైనా ధైర్యంగా చెప్పడానికి వాయిస్ బయటికి రాదు. ఆ ఎవరు చూసినా భయంగా వేస్తుంది. వాయిస్ అనేది సైలెంట్ అయిపోతాం. ఎందుకు? మన థ్రోట్ చక్ర బ్లాక్ అవ్వడం వల్ల. ఎందుకు అవుతుంది బ్లాక్ అనేది ఇప్పుడు మనం ఎందుకు అవుతుంది? పక్క వాళ్ళని కామెంట్ చేసిన, క్రిటిసైజ్ చేసిన, లేకపోతే ఆ వాళ్ళ మీద కోపపడినా, లేకపోతే అరిచినా, అలా అన్ని నెగిటివ్ గా మాట్లాడతాం. గాసిప్స్ చేస్తూ ఉంటాం పక్క వాళ్ళ మీద, ఇంట్లో వాళ్ళ మీద. ఎవరెవరికి కొంచెం కంప్లైంట్స్ ఇవ్వడం, గాసిప్ చేయడం చేస్తాం. కాబట్టి థ్రోట్ చక్ర అనేది మొత్తం పూర్తిగా బ్లాక్ అయిపోయి గొంతుకు సంబంధించిన సమస్యలు రావడానికి కారణం అందుకేనండి. సో దాన్ని ఈరోజు మనం అందరం కలిసి రిమూవ్ చేసేసుకుందామా ఆ బ్లాకేజెస్ ని? మీరందరు రెడీ కదా? సో స్టార్ట్ చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్? సో అందరూ బ్రీత్ అవుట్ బ్రీత్ చేయండి. సో వీలైతే కెమెరాస్ ఆన్ చేసుకోండి ప్లీజ్, ఓకేనా? సో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి అమ్మా. బ్రీత్ ఇన్ చేసేటప్పుడు థ్యాంక్ యూ చెప్పండి. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు సారీ చెప్తూ వదలండి, ఓకేనా? సో స్టార్ట్. బ్రీత్ ఇన్, హోల్డ్ 1 2 3 4 5 6 7. Breathe out. Breathe in. Hold. 1 2 3 4 5 6 7. Breathe out. Breathe in. Hold. 1 2 3 4 5 6 7. Breathe out. Breathe in. Hold. 1 2 3 4 5 6 7. Breathe out. Last అండి. Breathe in. Hold. 1 2 3 4 5 6 7. Breathe out. మై డియర్ ఇన్నర్ చైల్డ్, నాకు తెలియదు నువ్వు ఏ ఏజ్ నుంచి తెచ్చుకున్నావో నాకు తెలియదు. కానీ నా థ్రోట్ చక్ర మొత్తము కూడా బ్లాక్ అయిపోయింది. 1 to 2 years నుంచి తెచ్చుకున్నావా, 0 to 7 years నుంచి తెచ్చుకున్నావా నాకు తెలియదు. కానీ నా చక్ర మొత్తము కూడా బ్లాక్ అయిపోయింది. అది ఎందుకైందనేది నాకు తెలియదు. సో దాన్ని రిమూవ్ చేయ మై డియర్ ఇన్నర్ చైల్డ్. నాలో ఉన్న ఈ నెగిటివిటీని మొత్తము కూడా బ్లాకేజెస్ అన్నింటినీ తీసేస్తే గానీ నేను నా థ్రోట్ చక్ర అబండెంట్ గా వర్క్ చేస్తే కానీ నేను అన్ని చూడగలుగుతాను, అన్ని అద్భుతంగా మాట్లాడగలుగుతాను మై డియర్ ఇన్నర్ చైల్డ్. నువ్వు చేస్తావని నాకు తెలుసు, కానీ ఎందుకు ఇలా అయింది? అప్పుడు నేను ఉన్నానో లేనో తెలియదు కదా ఇన్నర్ చైల్డ్. నువ్వు మా అమ్మ దగ్గర, మా నాన్న వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నావు, గత జన్మ నుంచి తెచ్చుకున్నాయి. వీటన్నింటి కర్మలను నా మీద పెట్టేస్తున్నావు మై డియర్ ఇన్నర్ చైల్డ్. నేను ఉంటే అవన్నీ నేను చూసుకునేదాన్ని, నేను లేను ఇన్నర్ చైల్డ్. ఓకేనా మై డియర్ ఇన్నర్ చైల్డ్? నేను లేను. నేనుంటే గనక నిన్నెంతో అద్భుతంగా మార్చేదాన్ని. నాలో ఉన్న ఈ బ్లాకేజెస్ అన్నింటినీ తీసేసేదాన్ని. నాకు తెలియదు మై డియర్ ఇన్నర్ చైల్డ్.
నా గొంతులో ఇంత సమస్య ఉందనేసి పక్క వాళ్ళని, ఎదుటి వాళ్ళని, నా ఇంట్లో వాళ్ళని, నా అత్త మామల్ని, మా వారిని, నా పిల్లల్ని ఎన్నో విధాలుగా బాధ పెట్టి ఉన్నాను. అందుకే నాకు ఈ గొంతు థ్రోట్ సమస్యలు వచ్చేస్తున్నాయి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్, టాసిల్స్ రావడానికి కారణం నా థ్రోట్ చక్ర బ్లాక్ అవ్వడం వల్లనే జరిగిందని నాకు చాలా చాలా అర్థమైపోయింది. అందుకే నేను ఏది కూడా చెయ్యలేకపోతున్నాను. నా నోటి నుంచి వచ్చే మాటే తదాస్తు అవుతుంది. నేను ఏది నెగిటివ్ చెప్పినా అదే జరుగుతుంది. పాజిటివ్ జరగట్లేదు. ఎందుకంటే నా థ్రోట్ చక్ర మొత్తము కూడా బ్లాక్ అయిపోయింది. ఎందుకు ఇలా జరిగింది? నాకు అర్థం కాకుండా పోయింది. ఇప్పుడే తెలుస్తుంది మై డియర్ ఇన్నర్ చైల్డ్. అదంతా కూడా మా వాళ్ళు తెచ్చుకున్న బ్లాకేజెస్ అన్ని కూడా కంటిన్యూగా వాళ్ళ నుంచి నాకు వచ్చాయని నాకు అర్థమైపోయింది. దయచేసి వీటిని నువ్వు తీసే మై డియర్ ఇన్నర్ చైల్డ్. నువ్వు తీసేస్తే గాని నా థ్రోట్ చక్ర యాక్టివేట్ అవ్వదు. అది యాక్టివేట్ అవుతే కానీ నేను ఏది పలికినా తదాస్తు అవుతుంది. నేను ఇక్కడ నుంచి అన్ని పాజిటివే పలకాలి, అన్ని పాజిటివ్ గానే మాట్లాడాలి, అందరిలోనూ లవ్నే చూడాలి, అందరిలోనూ మంచినే చూడాలి, మంచినే మాట్లాడాలి. అప్పుడు నాకు ఎలాంటి సమస్యలు రావు. పేటు సమస్యలు కానీ, గొంతు సమస్యలు కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఏవి రావు. నా థ్రోట్ చక్రాలో ఉన్న నెగిటివిటీ మొత్తం కూడా తీసే మై డియర్ ఇన్నర్ చైల్డ్. తీసే ప్లీజ్. నువ్వు తీసేస్తావు. నువ్వు నా బంగారు కొండలు కదా. నువ్వు ఒక అద్భుతమైన కొండవి, వజ్రాల మూటగానే నాకు తెలుసు. నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు ఉంటే గాని నాకు అన్నీ మంచి జరుగుతాయని. నువ్వు నా వెన్నంటే ఉన్నావు. నువ్వు ఏది ఇచ్చినా నేను స్వీకరిస్తాను మై డియర్ ఇన్నర్ చైల్డ్. సో ప్లీజ్ నా థ్రోట్ చక్రాలు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ రిమూవ్ చేయి. ఇక్కడ నుంచి నేను ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడతాను. అఫర్మేషన్, పాజిటివ్ అఫర్మేషన్ వచ్చేలా మాట్లాడతాను మై డియర్ థ్రోట్ చక్ర. ప్లీజ్ నా థ్రోట్ చక్రాలో ఉన్న బ్లాకేజెస్ అన్నింటినీ తీసేవా ప్లీజ్ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ప్లీజ్. ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఇట్స్ డన్, ఇట్స్ డన్, ఇట్స్ డన్. ఐ నో నువ్వు తీసేస్తావు. నాకు తెలుసు నువ్వు చాలా చాలా మంచిదాన్ని. నువ్వెంతో మంచిదాని అని నాకు తెలుసు మై డియర్ ఇన్నర్ చైల్డ్. నేను తెలిసి తెలియక అప్పుడు 0 to 1 year కానీ, 0 to 7 years లో కానీ నేను ఎవరినైనా, నేను ఆ టైంలో నాకు తెలియదు. ఇప్పుడు నేను పెద్దదాన్ని, నాకు అన్ని విషయాలు తెలుసు. ఎవరితో ఎలా ఉండాలో నాకు తెలుసు. కాబట్టి నేను అన్ని అద్భుతంగా మార్చుకోగలను. ఇన్నర్ దయచేసి నాలో ఏది బ్లాకేజెస్ అన్నింటినీ తీసే. సో మీరు అందరు కూడా ట్యాప్ చేస్తూ నేను పలికే అఫర్మేషన్ మీరు ఇప్పుడు చేయండి అమ్మా. సో ప్లీజ్ ఇవన్నిటిని రిమూవ్ చేయండి మై డియర్ ఇన్నర్ చైల్డ్. మీరు తీసేస్తే గాని నేను అద్భుతంగా నా గొంతు సమస్యల నుంచి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ నుంచి, ఎలాంటి టీత్లో క్యావిటీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ పోతాయి. ఇవన్నీ రావడానికి కారణం బ్లాకేజెస్ అని ఇప్పుడు అర్థమైంది మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఎన్నో తెలిసి తెలియక ఎంతో మందిని దూషించుంటాను, ఎంతో మందిని తిట్టి ఉంటాను, ఎంతో మంది మీద క్రిటిసైజ్ చేసి ఉంటాను. అందుకే నాకు ఈ థ్రోట్ చక్రాలు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయని నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది మై డియర్ ఇన్నర్ చైల్డ్. సో సారీ. ఇక్కడ నుంచి నేను అలాంటి పనులు ఏవీ చెయ్యను. ఇక్కడ నుంచి పాజిటివ్ అఫర్మేషన్స్ ఇస్తూ పాజిటివ్గా మాట్లాడతాను. ఇక్కడ నుంచి ఏది మాట్లాడినా నేను తప్పకుండా ఆలోచించే మాట్లాడతాను మై డియర్ ఇన్నర్ చైల్డ్. సో ప్లీజ్ ప్లీజ్ నా థ్రోట్ చక్రాలు ఉన్న బ్లాకేజెస్ అన్నింటినీ తీసే డియర్. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఐ లవ్ యూ. వావ్ మై డియర్ ఇన్నర్ చైల్డ్. నువ్వు ఎంత మంచిదానివి మై డియర్ ఇన్నర్ చైల్డ్. నా కోసం ప్రతి చక్రాను యాక్టివేట్ చేస్తున్నావు. ఎస్, థ్రోట్ చక్రాలో ఉన్న బ్లాకేజెస్ అన్నింటినీ తీసేసావు. ఎంత బాగుంది. ఇప్పుడు నా థ్రోట్ చక్రాలో చాలా ఫ్రీగా ఉంది. నా థ్రోట్ చక్ర మొత్తము కూడా స్ట్రక్ అంతా తీసేసిన ఫీలింగ్ నాకు వచ్చేసింది మై డియర్ ఇన్నర్ చైల్డ్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ.
ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. నువ్వు ఇంత అద్భుతం చేస్తావని నేను అస్సలు ఊహించలేదు మై డియర్ ఇన్నర్ చైల్డ్. నిజంగా నువ్వు ఎంత మంచిదానో ఇప్పుడు నాకు అర్థమైంది. నేను నీతో ఉంటే, నువ్వు నాతో ఉంటే మన ఇద్దరం కలిసి ఎన్నో అద్భుతాలు చేస్తామని నాకు అర్థమైపోయింది మై డియర్ ఇన్నర్ చైల్డ్. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ సో మచ్ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఓకేనా అండి? టేక్ ఏ లాంగ్ బ్రీత్ అండి. లాంగ్ బ్రీత్ తీసుకోవాలి అందరు కూడా. సో మీ థ్రోట్ చక్ర మీద హ్యాండ్స్ పెట్టుకోండి అమ్మా అందరు కూడా. థ్రోట్ చక్ర మీద హ్యాండ్స్ పెట్టేసుకొని థ్రోట్ చక్రాలో ఉన్న ఆ బ్లాక్ గా ఉన్నదంత డస్ట్ అంతా కూడా పైన డివైన్ ఎనర్జీ, గోల్డెన్ ఎనర్జీ ఫ్లో అవుతుందండి. పైనుంచి సహస్ర నుంచి థర్డ్ ఐ నుంచి మీ థ్రోట్ చక్రాలకు వచ్చేసి మీ యొక్క థ్రోట్ చక్రాలో ఉన్న బ్లూ ఎనర్జీలో ఉన్న బ్లాక్ అంతా డస్ట్ అంతా రిమూవ్ చేస్తుందండి. అది చూడు ఫీల్ అవ్వండి. మీ థ్రోట్ చక్రాలో బ్లూ కలర్ అంతా కూడా బ్లాక్ గా మార్చేసిన దాన్ని ప్యూరిఫై చేసేసి బ్లూ ఎనర్జీని స్కై బ్లూలోకి ఫ్లో అయినట్టుగా ఫ్లో చేస్తుందండి. చాలా అద్భుతంగా ఫ్లో అయిపోతుంది బ్లూ ఎనర్జీ మొత్తం కూడా. ఆ బ్లాక్ మొత్తం కూడా వెళ్ళిపోతుందండి. ఆ నెగిటివిటీ బ్లాక్ అంతా మురికినంతా కూడా గోల్డెన్ ఎనర్జీ తీసేసిందండి. ఇప్పుడు మొత్తము కూడా మీ థ్రోట్ చక్ర మొత్తము కూడా బ్లూ ఎనర్జీతో అద్భుతంగా ఫ్లో అవుతుందండి. ఎంతో అద్భుతంగా మీ థ్రోట్ చక్ర బ్లూ కలర్ లోకి యాక్టివేట్ అయిపోయింది. చాలా 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 అద్భుతంగా బ్లూ ఎనర్జీ అంతా కూడా వచ్చేసిందండి. మీ హయ్యర్ సెల్ఫ్ ఇక్కడ నుంచి మీ హయ్యర్ సెల్ఫ్ చెప్పినట్టే వినండి ఫ్రెండ్స్. మీ ఇన్నర్ చైల్డ్, మీ హయ్యర్ సెల్ఫ్ మీ ఫీల్డ్ ఏది చెప్తే అదే వినండి, అదే చేయండి. అంతేకాని నెగిటివిటీని మళ్ళీ తీసుకొచ్చుకుంటే మళ్ళీ ఎట్టి చేయండి. ఎప్పుడు ఏ నెగిటివిటీ విన్నా కూడా మీరు పేపర్ మీద పెట్టండి, రాయండి, బర్న్ చేయండి. ఓకేనా? సో ఫీల్ ఇట్. మీ థ్రోట్ చక్ర మొత్తం కూడా బ్లూ ఎనర్జీతో ఫ్లో అవుతుందండి. థ్యాంక్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఇన్నర్ చైల్డ్. I love you. I love you. I love you, my dear inner child. Thank you so much. I love you. I love you, my dear. Thanks a lot. Thanks a lot. థ్యాంక్ యూ. ఓకే అండి. ఎలా ఉందండి? బాగుందా? ఐస్ ఓపెన్ చేశారా లేదా? ఉన్నారా లేరా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఉన్నారా అండి అందరూ? మెసేజ్ చేయండి. ఎలా కెమెరాస్ ఆన్ చేయరు, మెసేజ్ అన్ని చేయరా? బాగుందా బాగలేదా? నో ఆన్సర్. అయ్యి బాబోయ్. అంటే ఓన్లీ మీరు ఏం చేస్తున్నారంటే దీన్ని బట్టి అర్థమైపోయింది. జస్ట్ ఆన్ చేసేసి మీ పనులు మీరు చేసుకుంటున్నారు. సో నేను చెప్పే క్లాసు సరిగా అక్కడ కూర్చొని వినట్లేదని అర్థమైపోయింది. అవునా? థ్యాంక్ యూ అండి అలేఖ్య గారు. సో మీరంతా మీ క్లాసులు అది కరెక్ట్గా అటెండ్ అయ్యేది ఉంటే వెంటనే మెసేజ్ అనేది పెట్టేవారు. నేను అడగక ముందే ఫ్లో అవ్వాలి అది. మీ ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంటేనే కదండి. ఎప్పుడు ఎనర్జీ అద్భుతంగా ఫ్లో అవుతుందో అప్పుడు పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తుంటాయి. మీ ఎనర్జీ లెవెల్ డౌన్ ఉంటే అది డౌన్ అయిపోతుంది. ఎప్పుడు హై లెవెల్లో ఉంచుకోండి మీ ఎనర్జీని. అర్థమైందా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ అలేఖ్య గారు, మీరు ఒక్కరే మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ ఏయుటి మీరు తప్పకుండా ప్రతిరోజు మీకు ఎక్కడ బ్లాకేజెస్ ఉంటే అక్కడ. ఓకే అండి. ఓ సో లీనమైపోయాను అన్నమాట. థ్యాంక్ యూ అలేఖ్య. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో
మీరందరూ కూడా అంత అద్భుతంగా ఉంటుందండి మనకు. కాబట్టి ఎందుకు వస్తున్నాయి మనకి, ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చిందంటే అక్కడ ఆ చక్ర అనేది బ్లాక్ అయిపోయిందని అర్థం. ఇది గుర్తు పెట్టుకోండి. ఓకేనా అండి? సో మనం అన్ని చక్రాస్ మీద EFT చేస్తున్నాం కదా. సో అందుకే చెప్తున్నాను, ఏ చక్ర బ్లాక్ అయినా ఆ చక్ర దగ్గరకు సంబంధించినవి డిసీజెస్ అని వస్తున్నాయి అని అంటే అర్థం ఆ చక్ర బ్లాక్ అయిపోయిందని అర్థం అండి. సో ఆ చక్రకు సంబంధించిన EFT చేసుకున్నాడు అనుకోండి, మళ్ళీ యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయిపోయింది కదా అనేసి మళ్ళీ నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ గా టాక్ అయితే చెయ్యొద్దు ఫ్రెండ్స్. ఓకేనా అండి? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనం ఫస్ట్ నుంచి పెయిడ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తున్నాము. నచ్చిన వాళ్ళు ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అమ్మా. అందులో రిచువల్స్, రెమెడీస్ అన్నీ ఉంటాయండి. ఓకేనా అండి? సో మీకు ఆ గ్రూప్ కావాలి అంటే మీరు ఎన్రోల్ చేసేసుకోండి. మంత్లీ ఉంటుందండి, అంటే ఎవ్రీడే ఉంటుంది, కానీ పేమెంట్ అనేది మంత్లీ వన్స్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చిన 5 మెంబర్స్ కి అయినా థ్యాంక్ యూ సో మచ్. చూసారా నా త్రోట్ ఇప్పుడు వచ్చేస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే తప్పకుండా త్రోట్ చక్ర ప్రాబ్లం వస్తే కనుక చేసేస్తాం. ఓకేనా అండి? సో థ్యాంక్ యూ సో మచ్ అండి గౌతమి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రేపు మళ్ళీ ఇంకో చక్ర గురించి తెలుసు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.